బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బాల్కా సుమన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ ను భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. సింగరేణి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్ పై కేసు నమోదైంది. 6 సెక్షన్ల కింద బాల్కా సుమన్ పై కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా తీసుకెళ్లడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గురువారానికి ప్రస్తుతానికి బాల్కా సుమన్ ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడింది. మొత్తం మీద బీఆర్ఎస్ భవన్ దగ్గర ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు అలాగే పోలీసులు అక్కడ చేరుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి ఆయన ముందస్తు బెయిల్ గురించి బాల్కా సుమన్ లాయర్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆ లాయర్ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం మొదటగా. దాని తర్వాత బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అడుగుతున్నారు, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏదున్నా బీఆర్ఎస్ లీగల్ టీం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, సీరియస్గా డిఫెండ్ చేస్తుంది. పోలీసులు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 326 అనే సెక్షన్ కావాలని అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తప్ప ఆ సెక్షన్ అట్రాక్టివ్ కాదు. అంటే కావాలని ఆ సెక్షన్స్ రిమాండ్ చేయడానికి రీజన్స్ చూపించడానికి కోసం మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇది ఏదైతే ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ ఆల్రెడీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిమాండ్ చేస్తే మాత్రం నాంపల్లి కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. రిమాండ్ రిజెక్ట్ చేయమని కూడా అడిగే అవకాశం కూడా ఉంది. 326, 351, 352, 353, 55, 61 బిఎన్ఎస్ అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కంప్లైంట్ని ఎగ్జామ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్స్ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ను అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా పోలీసులు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని ఒక వాళ్ళకు లోబడి ఈ కేసు పెట్టి అనడానికి క్లియర్గా ఆ సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా. లీగల్ టీమ్ సీరియస్గా ఆల్రెడీ హైకోర్టు దృష్టికి ఎఫ్ఐఆర్ రాంగ్ అని చెప్పి హైకోర్టు దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇన్స్పెక్టర్ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ బాల్కా సుమన్ గారు అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టులో సీరియస్గా రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీమ్ డిఫెన్స్ చేస్తుంది. గురువారం యాక్చువల్లీ పోలీసు వాళ్ళకి నిన్న నోటీస్ పోయింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారం టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టిలో ఉంది అంటే హైకోర్టులో మేము మూవ్ చేసినట్టు సిఆర్ఎల్పీ మూవ్ చేసినట్టు పోలీసులకు నాంపల్లి పోలీసు వాళ్ళకి నోటీస్ కూడా పోవడం జరిగింది. గురువారం వరకైతే ఇన్స్పెక్టర్ బెయిల్ వచ్చేది. కానీ ఈరోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక రకమైనటువంటి ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనకు క్లియర్ కనబడుతుంది. ఇందులో మేము ఇంటర్వ్యూ వెకేషన్ బెంచ్ కాబట్టి ఇంటర్వ్యూ పడగలి క్లియర్గా మేము ఇన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వమని అడిగాము. ఏదైతే కంప్లైంట్లో ఉన్న కంప్లైంట్కి అది ఇంగ్రీడియంట్స్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు కాబట్టి మాకు ఇన్స్పెక్టర్ బెయిల్ వీఆర్ రైట్ టు బెయిల్ అనేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాము. హైకోర్టు ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారానికి పోస్ట్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టు కొంత సమయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దానికి సంబంధించి బాల్కా సుమన్ అడ్వకేట్ మాట్లాడారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు. అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ చుట్టూ పోలీసులు మోహరించారు. బాల్కా సుమన్ని మరి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని అడ్డుకునే అవకాశం ఉందా? మరో పక్కన బీఆర్ఎస్ ఇటు బాల్కా సుమన్ అడ్వకేట్ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కక్షపూరిత సాధన కోసమే బాల్కా సుమన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనకు తెలుసు బాల్కా సుమన్ ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక శాఖ సంఘంకి సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇక సోషల్ మీడియాలో ప్రెస్ మీట్స్ కానీ ఒక్కసారి బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అక్కడ హై టెన్షన్ వాతావరణం ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. బయట
బాల్కా సుమన్ తనతో పాటు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఫెరోషియస్ గా భవన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీసులను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, పోలీసులకు సరెండర్ అయ్యే ప్రయత్నం చేస్తారా, మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? బీఆర్ఎస్ భవన్ లో అయితే ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మనం చూడొచ్చు ఆ గేట్ల దగ్గర, గేట్ల బయట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. మరో పక్కన ఎగ్జిట్ డోర్, మరో పక్కన ఇంకొక గేట్ వైపు కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. ఉదయం తన అరెస్ట్కి సంబంధించిన వార్తలు వచ్చాయి. మొదటగా తన అరెస్ట్కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు లేదు, నేను అరెస్ట్ అవ్వలేదు, నేను ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నాను అంటూ బాల్కా సుమన్ చెప్పుకొచ్చారు. దాని తర్వాత మధ్యాహ్నానికి పోలీసులు మొత్తానికైతే తన అరెస్ట్కి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి అరెస్ట్ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారా, మరి అరెస్ట్ జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, అడ్వకేట్ కూడా అక్కడే ఉన్నారు. మరో పక్కన యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా గురువారం దాకా సమయం కోరుతున్నారు. వాళ్ళకు కూడా ఆపోజిట్ పార్టీకి కూడా సంబంధించి కౌంటర్ని కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆయన పైన నమోదైన కేసులకు సంబంధించిన సెక్షన్స్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా 326G, అలాగే 351(3), 353(1) సబ్సెక్షన్ బి, అలాగే రీడ్ విత్ సెక్షన్ 55, రీడ్ విత్ సెక్షన్ 61 సబ్సెక్షన్ 2A BNS PDPPA యాక్ట్ కూడా పెట్టారు. సో మొత్తం మీద తన పైన మరి మిలిటెంట్ లాగా బిహేవ్ చేయాలి, మిలిటెంట్స్ లాగా, ఒక రాడికల్స్ లాగా బిహేవ్ చేయాలి, GM ఆఫీస్ని తగలపెడదాం, సింగరేణి భవన్ని తగలపెడదాం, అంతేకాని మహా అయితే ఒక నెల రోజులు జైలుకి వెళ్ళి రావాల్సి వస్తుందేమో, ఒక 40. రైట్, బాల్కా సుమన్ మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినే ప్రయత్నం. ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, 420 హామీల మీద కానీ, వివిధ డిక్లరేషన్ల మీద కానీ అయితే గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లల్లో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లల్లో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో.